గుంపులు గుంపులుగా విమానాల్లో పంపిస్తే గోలవుతుందన్న ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి ఓడల ద్వారా గల్ఫ్ దేశాలకు ఈ పాస్టర్లను తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మాఫియా చాలా బలంగా కోస్తా జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మత మార్పిడులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఊరూరా ఇండ్ల మధ్యనే చర్చిలు ఏర్పాటు చేసి ఈ దందా కొనసాగిస్తున్నారు. ప్రతి పాస్టర్ కు టార్గెట్ పెట్టి కొన్ని కుటుంబాలను మత మార్పిడి చేయాలని డబ్బులు, వస్తువులు, ఇతర బహుమతులు వెదజల్లుతున్నారు. చేతి నిండా డబ్బు వచ్చి పడుతుండటంతో పాస్టర్లు అదే పనిగా మత మార్పిడికి దిగుతున్నారు. అప్పట్లో ఊరికి 1-2 చర్చిలు ఉంటే గొప్ప, కానీ ఇప్పుడు ప్రతి ఊరిలో 10 నుంచి 12 చర్చిలు, 100 మంది మతం మార్చుకున్న క్రైస్తవులు కనిపిస్తున్నారు. నాకు అర్థం కాదు నిజంగా. మనకంటే రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, బ్రహ్మ ఇట్లా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మస్తు గుళ్ళు ఉంటాయి. ఇలా ఒకటే దేవుడు కదా, మన గ్రామానికి ఒక చర్చ్ ఉంటే సరిపోయింది కదా, గన్ని చర్చిలు ఎందుకు? అంటే ఇళ్ళలో కూడా ఐక్యం లేదు. చర్చిలు పెట్టుకొని పాస్టార్ అవతారం ఎత్తితే మస్తు పైసలు దండుకోవచ్చు. అందుకే గల్లీకి 2 పెట్టు.